జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈ సహవాసి ప్రారంభించడానికి ముందుగా ప్రార్థనా గీతాన్ని సుశీల వెంకట్రావు గారు పాడవలసిందిగా కోరుతున్నాం. అనంతరం బుక్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. జై బాబా అండి, సుశీల గారు. జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. వినిపిస్తుందమ్మా? వినిపిస్తానండి, పాడండి. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మెహర్ బాబా దేవదేవా, ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహర్ బాబా, జోహారులివే శ్రీ మెహర్ బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా. ఔయయ మోక్షం బను గ్రహింపు, ఔయయ మోక్షం బను గ్రహింపు. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా. జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాసి ప్రారంభించినందుకు సుశీల వెంకట్రావు గారికి జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని అద్భుత సంఘటనలు బాబా చెప్పినవి అది ఇదిచ్చి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ పుస్తకం యొక్క యథార్థ విలువను తెలుసుకోండి అన్న రచయిత విషయాన్ని
మనం అవగాహన చేసుకుందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇరిచి ప్రతి సంఘటన చెప్పినప్పుడు కంక్లూడింగ్ కింద చెప్తూ ఉంటాడు. సంస్కారాలు అంటే బాబా ఇలా చెప్పారు, బాబాకి ఎలా విధేయత ఉండాలి, బాబాని ఎలా సంతోషపరచాలి, అసలు భగవంతునితో ఉంటే ఎంత అద్భుత సాన్నిధ్య భాగ్యం లభిస్తుంది. ఇట్లా అద్భుతమైన విషయాలు ఈ పుస్తకంలోని సంఘటనల ద్వారా బాబా చెప్పిన విషయాలని ఇరిచి మనకు అందిస్తున్నాడు. ఈరోజు భగవంతునికి బానిసగా ఉంటే ఆ ఆ దరి ఆ బానిసత్వం అంటే భగవంతుడికి బానిసగా ఉండడం అన్నది ఎంత అద్భుతమైన ప్రక్రియో. ఈ బానిసత్వం అనగానే మనకి వెంటనే బాబా చెప్పే అయాజ్ కథలు గుర్తుకొస్తాయండి. ఇరిచి కూడా అదే చెప్తున్నాడు. అంటే బానిస అంటే ఎలా ఉండాలో ఆయాజ్ని చూసి నేర్చుకోండి అని బాబా చెప్పిన సంఘటనలు. ఈ ఆయాజ్ కథల గురించి బాబా చెప్పిన 2 కథల గురించి మీకు చెప్తాను అంటున్నాడు ఇరిచి. ఇరిచి అంటున్నారు, అప్పుడప్పుడు మెహర్ బాబా మాకు ఆయాజ్ కథలు చెబుతూ ఉండేవారు. అతడు తన ప్రభువుకి నిజమైన బానిస. చక్రవర్తి ఆస్థానంలో ఆయన ఒక బానిస. అతన్ని బానిసగా కొనుక్కుని బానిసగానే చూస్తున్నారు. అప్పట్లో అలా కొనుక్కునేవారు, బానిసల కింద కొనుక్కుని వాళ్ళ చేత పనులు చేయించుకునేవారు. కానీ ఈ ఆయాజు పెద్ద మనిషి తరహా నిష్కపటత్వం, నిజాయితీగా జీవిత విధానం వల్ల రాజ కుటుంబంతో సన్నిహితంగా ఉండేటట్లు చేశాయి. అంటే అతను బానిసగా ఉన్నా కూడా అతనిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. ఇది బాబాయే స్వయంగా చెప్పిన కథ అని ఈ ఆయాజు కథలో ఒక కథ గురించి చెప్తున్నాడు ఇరిచి మనకి. అతను ఏంటి, బానిసగా ఒక చక్రవర్తి కొనుక్కున్నాడు, కానీ అతని బానిసగానే చూస్తున్నా కూడా అతడిలో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అతని జీవన విధానంలో కానీ, ఆ నిష్కపటత్వంలో కానీ, ఆ నిజాయితీ తత్వం కానీ, ఇవన్నీ కూడా అతని ప్రత్యేకతను సంతరించుకుని ఆ రాజ కుటుంబంతో సన్నిహితంగా ఉండేటట్లు చేశాయి అని చెప్తున్నారు బాబా. కాలక్రమంలో చక్రవర్తికి ఇష్టుడయ్యాడు ఆయాజు. విడవకుండా చక్రవర్తిని అంటి పెట్టుకుని అవసరాలు తీరుస్తూ ఉండేవాడు. తన యజమానైన ప్రభువుకు అతడిప్పుడు నిజమైన బానిస అయినాడు అంటున్నారు. బానిస అంటే ఆ చెప్పిన పని చేస్తూ ఉండడమే, ఏది ఆలోచించకుండా. కానీ ఇక్కడ ఎలాంటి బానిస అయ్యాడు? ప్రభువుకి అంటే నిజమైన యజమానికి నిజమైన బానిస అయిపోయాడు అని చెప్తున్నారు. అంటే అంతా ఆయన సేవలో తరించిపోతున్నాడు అన్నమాట ఆయాజు. అతనిలోని ఈ ప్రత్యేకత అదే అని చెప్తున్నారు బాబా. కొలువులో కూడా చక్రవర్తి సమక్షంలోకి ఎవరైనా చిక్కు చిక్కు సమస్యలు తీర్చుకోవడం కోసం వచ్చినప్పుడు రాజు ఆయాజు వైపు తిరిగి చెవిలో రహస్యంగా చర్చించుకున్న తర్వాత ఆయాజు సలహా మేరకు తీర్పు చెప్పేవాడు చక్రవర్తి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉండేసరికి ఆయాజే సామ్రాజ్యానికి పరిపాలకుడయ్యాడు అన్నట్లు కనబడింది. అంటే ప్రజలకి ఏమనిపించేదంటే, ఏదైనా ఒక చిక్కు సమస్య వస్తే చక్రవర్తి ఏం చేసేవాడు, అదంతా వినేసి పరిష్కార మార్గాన్ని ముందు ఆయాజుతో పరిష్కరించుకుని ఆ చర్చ అనంతరం తీర్పిచ్చేవట. ఇది ఒకసారి 2 సార్లు కాదు, ప్రతిసారి జరుగుతూ ఉండేసరికి ప్రజలకి ఏమనిపించిందంటే ఈ ఆయాజే సామ్రాజ్యానికి పరిపాలకుడా అనేటట్లుగా ఉండేదిట. అంటే చక్రవర్తి అలా ఆయాజ్ని ఎంత ఇష్టుడి కింద అయిపోయాడు అనమాట. అంటే ఆయాజు చెప్తే గాని చక్రవర్తి ఏది చేసేవాడు కాదు అన్నట్టుగా అయిపోయింది పరిపాలన. మంత్రులు, రాజోద్యోగులు, అధికారులు, ఆస్థాన విద్వాంసులంతా ఆయాజ్ అంటే ఈర్ష్యపడి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా వస్తుంది ఎవరికైనా, ఒక బానిస మాట విని రాజు పరిపాలన చేస్తున్నాడు అంటే అతనిలో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఎవరు గుర్తించరండి. అతను ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, అతనికి ఏంటి ఇవ్వడం, అతడు బానిస కదా, ఇలా భావిస్తారు అందరూ కూడా. బాబా అదే చెప్తున్నారు ఇక్కడ. మంత్రులు, రాజోద్యోగులు, అధికారులు, ఆస్థాన విద్వాంసులు వీళ్ళందరూ కూడా ఆయాజును చూసి ఈర్ష్య పడుతున్నారు. కానీ అతను ఎందుకంత రాజుకి ఇష్టమైపోయాడు, ఆ లక్షణం ఏంటి అన్నది అది అవసరం లేకుండా ఆ బానిసత్వాన్నే తీసుకుని బానిసకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి అన్న దాని మీద అతని మీద ఈర్ష్యపడుతున్నారని చెప్తున్నారు బాబా. అతని గురించి ఎన్నో కథలు పుట్టించారు. రాజుకి ఇతనికి మధ్యనున్న సంబంధాన్ని చిత్రించి వారిరువురిని అపఖ్యాతి పాలు చేసేటట్లు కథలెళ్లారు. క్లుప్తంగా చెప్పాలంటే చక్రవర్తి కొలువు కూటకం ప్రభుత్వంతో సంబంధం ఉన్న వారంతా ఆయాజు కనబడితే చాలు సహించలేకపోతున్నారు. ఆఖరికి పరిస్థితి ఎలా అయిందంటే ఆయాజు కనిపిస్తే కూడా
సహించలేనంతగా ప్రజలు, ఆ రాజోద్యోగులు అందరూ కూడా అలా తయారైపోయారు. ఎగతాళి, ఎద్దేవా, పరిహాసం, తిరస్కారం ఇవన్నీ భరిస్తున్న ఆయాజును చూచి చక్రవర్తి జాలిపడి యథార్థాన్ని బయట పెట్టాలని నిశ్చయించుకున్నాడు చక్రవర్తి. అంటే ఇవన్నీ చాలా సహనంతో, ఓర్పుతో భరిస్తున్నాడు. తిరిగి సమాధానం ఇవ్వట్లేదు, ఏమీ అంటలేదు. తన తన డ్యూటీ తను చాలా ఇదిగా చేస్తున్నాడు. చక్రవర్తికి చాలా జాలేసింట. అయ్యో, వీడిలో ఏమీ లోపం లేదు, కానీ ప్రజలకున్న ఈ అపోహను ఎలాగైనా పోగొట్టాలి అని చెప్పి చక్రవర్తికి జాలేసి ఒకరోజు సభను పెట్టాడు. అంటే ఆయాజు యొక్క ఆ ప్రేమ తత్వాన్ని, ఆ విధేయత గుణాన్ని ప్రజలకి తెలియజేయాలని ఒక సభని ఏర్పాటు చేశాడు రాజు చక్రవర్తి. తన మంత్రి, సామంతుల్ని, రాజోద్యోగుల్ని, ఆస్థాన పండితులందరినీ రాజభవనానికి పిలిపించాడు చక్రవర్తి. వాళ్ళని ఉద్దేశించి చక్రవర్తి ఇలా అన్నాడు: నాకు ఉద్దేశం ఉంది. ఇది నా రాజముద్రిక అయిన ఉంగరం. రాజముద్ర అయిన ఈ ఉంగరం ప్రజలకు చావుని తెచ్చి పెట్టవచ్చు, మరణం నుండి విముక్తి కూడా కలిగించవచ్చు. కాబట్టి దీని విలువెంతో తెలుసుకోవాలనుకుంటున్నాను. వెలగెట్టి చెప్పండి, ఇది నా కోరిక అన్నాడు చక్రవర్తి. అంటే ఆ రాజ్యానికి ఒక ముద్రిక ఉంటుంది, అది ఆయన చేతికి ఎప్పుడు ఉంటుంది ఆ ఉంగరం. ఆ ఉంగరాన్ని టేబుల్ మీద పెట్టి చక్రవర్తి అంటున్నాడు: ఈ ప్రజలను రక్షిస్తుంది, ఒక్కొక్కసారి చిక్కులు కూడా తెచ్చి పెడుతుంది, కానీ దీని విలువెంతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఉంటే దీని విలువ చెప్పండి అని చక్రవర్తి తన ఉంగరాన్ని తీసి బల్ల మీద పెట్టాడు. ఆ ఉంగరాన్ని ఒక బల్లపై ఉంచగా ప్రతి వారు ఏదో ఒక ధర కట్టి చెబుతున్నారు. 5,000 దినాలని కొందరు, 30,000 మరికొందరు చెబుతున్నారు. అంచనాలు అద్భుతంగా మారిపోతున్నాయి. దాంతో ఒక మంత్రి పొంగుడు లేచి, ప్రభు, అమూల్యమైన కాలాన్ని ఎందుకు ఇలా వృధా చేస్తారు? రాజుగారి నగల వర్తకుని పిలిపించి దాని వెలంతో సరైన అంచనా కట్టి చెప్పమని అడిగితే బాగుంటుంది కదా సలహా ఇచ్చాడు ఆ మంత్రి. సరైన విలువను ఆతను కట్టగలడని అనేసరికి రాజు అంగీకరించి తన ఆస్థాన నగల వర్తకుడిని పిలిపించాడు. వర్తకుడు ఆ ఆ ఉంగరాన్ని చూసి ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం లెక్కగట్టి విలువెంతో చెప్పాడు. దాంతో సభాసదులంతా సంతృప్తి చెందారు. అప్పుడు రాజు ఆయాజు వైపు తిరిగి, ఆయాజ్, నీవేమంటావ్? ఈ ఉంగరం విలువెంత అడిగాడు చక్రవర్తి ఆయాజుని. ఆయాజు ముందుకు వచ్చి ఉంగరం వంక చూశాడు. దాన్ని చేతిలోకి తీసుకుని అటు ఇటు పరీక్షించి మళ్ళీ బల్లపై ఉంచాడు ఆయాజు. ఆయాజ్ అన్నాడు: అయ్యా, ఈ ఉంగరం నా దృష్టిలో ఇప్పుడున్నట్లు బల్ల మీద ఉన్నంతసేపు ఏమీ విలువలేనిదే. దానికి విలువెంత మాత్రమూ లేదు. కానీ అది తమరి వేలుకున్నప్పుడు మాత్రం ప్రభు, అది చాలా అమూల్యమైంది అంటూ వివరించాడు ఆయాజు. బాబా ఇంతటితో కథను ముగిస్తూ, ఎప్పటికైనా సరే బాగా తెలుసుకోండి, మీరు నా కొంగు పట్టుకుని ఉన్నంతకాలం మీరు అమూల్యమైన వారు. ఒకవేళ జారిపోయారో మీకేమీ విలువుండదు. కనుక జాగ్రత్త పడండి. చిట్ట చివరి వరకు నా కొంగు విడవకుండా గట్టిగా పట్టుకోండి అని ఈ కథ చెప్పి ముగించారు అని చెప్తున్నాడు ఇరిచి. ఎంత అద్భుతమైన కథ అంటే, మనకి ఈ కథ చూడగానే, బాబా చెప్పిన విషయం తెలియగానే మనకి మండలి ప్రార్థన గుర్తు రావాలండి. అంటే ప్రభు ఎంత జాగ్రత్త పడ్డాడో, ప్రేమికుడు మాయలో పడిపోయి తన కొంగుని ఎక్కడ జారవిడి చేసుకుంటాడో అని ప్రార్థనలో కూడా కలిపి పెట్టాడు ఆయన. చిట్ట చివరి వరకు నీ కొంగు దృఢముగా పట్టుకుని ఉండుటకై అంటూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఆ ప్రార్థనకి అర్థం ఏంటంటే ఆయాజ్లా ఉండాలన్నమాట. అయాజ్ ఏం చెప్తున్నాడు? అందరూ ఎంత విలువదో అని చెప్పి దాని వాల్యూ కడుతున్నారు, కానీ దాని అసలైన విలువ ఎక్కడుంది? రాజుగారి చేతికి ఉన్నంతసేపే దాని విలువ. అది ఎప్పుడైతే బయటపడిపోయిందో దానికి విలువే లేదు అంటున్నాడు ఆయాజు. అంటే ఆ రాజుకి అంత విలువ ఉంది, ఆ ఉంగరం కన్నా రాజుకే ఎక్కువ విలువ ఉంది అని చెప్తున్నాడు. ఆయనతో ఉన్నంతసేపు ఉంగరానికి విలువ, లేకపోతే ఆ ఉంగరానికి విలువే లేదు అంటున్నాడు. కానీ ఇక బాబా ఈ కథ ముగించి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ ఉంగరం నా దృష్టిలో, అంటే ఆయాజ్ ఎలా అయితే ఉంగరానికి విలువ లేదంటున్నాడో, బాబా కూడా ఏమంటున్నారు, ఎప్పటికైనా సరే బాగా మీరు తెలుసుకోండి, మీరు నా కొంగు పట్టుకున్నంత కాలం మీరు చాలా అమూల్యమైన వారు. ఒకవేళ జారి పడిపోయారో మీకేమీ విలువ ఉండదు. కనుక జాగ్రత్త పడండి. చిట్ట చివరి వరకు నా కొంగు విడవకుండా గట్టిగా పట్టుకోండి. ఎంత అద్భుతమైన విషయం ఇందులో దాగి ఉంది అంటే, బాబా కొంగు పట్టుకుని ఉండడం వల్ల
ఈ బాబా చెప్తారు కదా, ఈ సంస్కారాలు, ఈ దశలు, ఈ మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళామా లేదా, ఇవన్నీ అనవసరం. ఆయన కొంగు పట్టుకుంటే మాత్రం అవతారుడు, కొంగు పట్టుకుంటే మాత్రం ఆ జీవిత గమ్యం, లక్ష్యం కళ్ళ గంతలు కట్టుకు తీసుకుని వెళ్ళిపోతానన్నారు. సంస్కార నిర్మూలన జరుగుతుందన్నారు. నెక్స్ట్ ఏమిటన్నారు బాబా, ఏది వదలవద్దు, నీ బాధ్యతలని నేనిచ్చిన బాధ్యతగా స్వీకరించి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే నీకు సంస్కార రాహిత్యం జరిగి నెక్స్ట్ జన్మకి పునాది కాకుండా అవుతుందని చెప్పారు. చాలా అద్భుతమైన విషయాలు. ఆయన కొంగు పట్టుకోవడం వలన ఎన్ని అద్భుతాలు జరుగుతాయో బాబా సందేశాల ద్వారా, సంఘటనల ద్వారా, కథల ద్వారా మనం తెలుసుకున్నామండి. ఈ అద్భుత కథ ద్వారా బాబా కొంగుని ఎంత గట్టిగా మనం పట్టుకోవాలో, జార విడుచుకోకుండా ఎంత 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలో మనకి అవగతమైంది. ఎందుకంటే బాబాయే స్వయంగా చెప్పారు కనుక, ఈ కథ చెప్పి ముగింపు కూడా బాబా ఇలా చెప్పారు కనుక మనం ఇంకా జాగ్రత్తగా ప్రభువు కొంగుని పట్టుకోవడానికి అవకాశం, అవగాహన కలిగిందని నేను భావిస్తున్నాను. మరి ఆయాజ్ది ఇంకో కథ చెప్తాను అంటున్నాడు ఇరిచి. ఈ ఆయాజ్కి సంబంధించిందే మరో కథని బాబా మాకు చెప్పారు. ఆయాజ్కి చక్రవర్తికి సంబంధించి కథ ఇది. చక్రవర్తి అతనిపై ప్రత్యేకత ఎందుకు ఇస్తున్నాడో తన కొలువులోని వారందరికీ తెలిపే సంఘటన మరొకటి. అంటే ఇలాంటి సంఘటనలు 2, 3 ఉన్నాయి. అందులో ఇంకో కథ కూడా మీకు చెప్తాను అంటున్నాడు ఇరిచి. ఇది కూడా బాబా చెప్పిందేట. అంటే ఆయాజు ఎంత విలువైన వాడో, అతనికి ఎందుకు అంత చక్రవర్తి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మీకు చెప్తాను అంటున్నాడు. ఒకరోజు చక్రవర్తి రాజుగారి ఖజానానంతటిని బహిరంగ ప్రదర్శన చెయ్యాలని సంకల్పించాడు. చక్రవర్తి ఒక ప్రకటన చేస్తూ, నా ప్రజలంతా నాకున్న సంపదంతో తెలుసుకోవాలనుకుంటున్నారు. రాజోద్యోగులు అందరూ సందేహిస్తున్నారు కూడా. కాబట్టి ఇదంతా కాదు, నేను ఎంత గెలుచుకున్నానో, అంటే ఎంత సంపద ఉంది నా దగ్గర అనేది ప్రజలకు తెలియాలి అని చెప్తున్నాడు. ఈ సంపదనంతా తెలుసుకోవాలనుకుంటున్నారు కనుక దీన్ని ఒక ఊరేగింపుగా తీసుకెళ్దామంటాడు చక్రవర్తి. అంటే మొత్తం ఎన్ని నగలున్నాయో అన్ని బళ్ళ మీద ఊరేగింపుగా ప్రజలు చూస్తారు అని. కానీ రాజోద్యోగులు సందేహిస్తూ, అయ్యా ఇది ఎంత భయానకమైనదో తెలుసా, ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసా, దొంగల భయం ఉండవచ్చు, ఈ సంపద అంతటిని మేమెలా సంరక్షించగలం అని విన్నవించుకున్నారు సహోద్యోగులు. రాజు వారికి అభిమిస్తూ, ఏమీ జరగదు, భయం లేదు, ఇలా చెయ్యాలని నా సంకల్పం, ఇందులో ఏ భయం లేదు, ప్రమాదం లేదు, సంపదనంతటిని పురవీధుల్లో ఊరేగించండి, ఊరేగింపుకు నేనే నాయకత్వం వహిస్తాను అన్నాడు రాజు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, బంగారం, వెండి, ముత్యాలు, ఇంకా ఇంకా విలువైన రాళ్ళు తదితర సంపదను అంతటిని పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టి ఒంటెల మెడలపై అటు ఇటు వేళ్లాడదీశారు ఆ సంపదంతా. ఊరేగింపంతా సంపదతో నిండిన ఒంటెలతో బారులు తీరింది. ఒంటెల సంఖ్యను బట్టే రాజుగారి సంపద ఎంతో తెలిసిపోతుంది. అంటే చాలా ఒంటెల మీద పట్టింది ఆ బంగారం అంతా కూడా. సహోద్యోగులు చెప్పినా కూడా రాజు ఏమంటున్నాడు, ఇది నా సంకల్పం, నా ఆలోచన, నా నిర్ణయం, కాబట్టి భయం లేదు, నేనే నాయకత్వం వహించి ఈ ఊరేగింపుకి నేను ఉంటాను కనుక మీరేం భయపడద్దు అని చెప్పి ఆ ఊరేగింపు కావాల్సిన సన్నద్ధాలన్నీ చేశారట. ఆ ఒంటెల బళ్ళ మీద ఏమున్నాయి, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, బంగారం, మొత్తం సంపదంతా ఆ ఒంటెల మీద ఉంది. ఆ ఒంటెల వరస చూస్తేనే తెలిసిపోతుంది రాజుగారి సంపద ఎంతో అని చెప్తున్నారు ఇక్కడ. అగ్రభాగాన రాజుగారు ఉన్నారు, ఆయన పక్కనే నమ్మిన బంటైన ఆయాజున్నాడు. వాళ్ళని అనుసరించి మంత్రులు తదితర రాజోద్యోగులు పహారా బందోబస్తు కాస్తున్నారు. అందరూ నిండిన, అంటే అధికారులతో నిండిన పెద్ద ఊరేగింపు రాజమార్గం గుండా బయలుదేరింది. పురజనులంతా మార్గానికి ఇరువైపులా నిలబడి రాజుగారి సంపదను తిలకిస్తున్నారు. కానీ రాజు మాత్రం కేవలం రాజ్య మార్గంలోనే వెళ్లేందుకు సంతృప్తి చెందక రాజధానిలోని సందులు, గొందుల్లో కూడా ఊరేగింపును నడిపించాడు. ఆ సందులెంత ఇరుకుగా ఉన్నాయంటే ఒంటెల మెడల్లో వేళ్లాడుతున్న పెట్టెలు ఇరువైపులా ఉన్న గోడల్ని రుద్దుకుంటున్నాయి. రాపిడికి పెట్టెలు కన్నాలు పడి వజ్రాలు, వైడూర్యాలు దారింట కారిపోతున్నాయి. రాజు ఊరేగింపులో అగ్రభాగాన ఉన్నాడు. ఆయాజు ఆయన పక్కనే నడుస్తున్నాడు. హఠాత్తుగా రాజు ఆగి చుట్టూ పరికించి చూశాడు. రాజోద్యోగులు ఎవ్వరూ కనిపించలేరు. రాజు అన్నాడు, ఏమయ్యారు వీళ్ళంతా అంటూ
ఆయాజ్, మనల్ని అనుసరించి ఎవరూ రావటం లేదేంటి? వాళ్ళంతా ఏమయ్యారు? వెళ్ళి తెలుసుకో అన్నాడు రాజు. రాజుగారు ఎప్పుడైతే నా ఆజ్ఞ అన్నారో ఒంటెల మీద ఊరేగింపుగా వెళుతున్నారు. పెద్ద పెద్ద రాజమార్గంలోనే కాకుండా రాజుగారు ఏమంటున్నారు, సందుల్లో కూడా తీసుకెళ్ళండి, అక్కడంటే నిరుపేదలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారని చెప్పి సందులోకి తీసుకెళ్తున్నాడు. ఈ సందుల్లోకి తీసుకెళ్లడం వల్ల ఏమైందంటే, ఈ ఒంటెల మీద ఉన్న ఈ పెట్టెలు ఉన్నాయి కదా, ఆ సందులు గోడలకి రాసుకుని చిన్న చిన్నగా కన్నాలు పడి మొత్తం బంగారం అంతా కింద పడిపోతోంది. అలా కొంత దూరం నడిచేసరికి రాజుగారు వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరట. ఆశ్చర్యపోతూ ఆయాజుని అడుగుతున్నారు, ఇదేంటి ఎవరూ లేరు మన వెనకాల, అసలు ఏమైందో నువ్వు వెళ్ళి చూడు అన్నారు రాజుగారు. అతడు ఎంత దూరం వెళ్ళవలసిన అవసరం రాలేదు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే ఆయాజు ఆ రాజు అన్న వెంటనే ఎంతో దూరం వెళ్ళాలనుకున్నాడు. కానీ తీరా చూస్తే అతను వెనక్కి తిరిగి 2 అడుగులు వేసేసరికి అతనికి కనిపించిన దృశ్యం ఏంటంటే, వెనక్కి కాస్త దూరం వెళ్ళేసరికి ఆయాజికి కనిపించింది ఏంటంటే, పురజనులు, రాజోద్యోగులు నేల మీద రాలిపడే సంపదని ఏరుకోవడంలో జగడమాడుతూ కనబడ్డారు ఆయాజ్కి. ఆయాజు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి తాను చొచ్చింది చెప్పేసరికి, అయితే నీవు కూడా వెళ్ళి దొరికిన దాన్ని ఏరుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు ప్రశ్నించారు రాజుగారు. అంటే ఆయాజు వెనక్కి తిరిగేసరికి జరిగిన సంఘటన ఏంటి? జనాలతో పాటు రాజోద్యోగులు, మంత్రులు, ఆఖరికి సెక్యూరిటీ అంటే రాజుగారికి సెక్యూరిటీగా ఉండే వాళ్ళు కూడా ఈ సంపద కింద రాలిపోతుంది కదా, అది ఏరుకోవడంలో ఆ, గొడవలు పడుతున్నారట. ఇది చెప్పాడు ఆయాజు రాజుగారి దగ్గరికి వచ్చి. రాజు అన్నాడు, మరి నువ్వెందుకు వెనక్కి తిరిగి వచ్చేసావు? నువ్వు కూడా తీసుకోవచ్చు కదా ఆ సంపద అంతా అన్నాడు రాజు. భాగ్యవంతుడైనందుకు ఇది నీకు తగు సమయం కదా. ఒక్క నిమిషం. రాజుగారు అంటున్నారు, ఇది కూడా నీకు అవకాశం కదా, నువ్వు కూడా భాగ్యవంతుడు అయిపోతావు కదా, నా పక్కన ఉంటే ఏమొస్తుంది అన్నాడు రాజుగారు. ఆయాజు అందుకు జవాబిస్తూ, రాజా, నీ పక్కన నిలబడి నిన్నే కలిగి ఉండడమే నా సంపద అని జవాబిచ్చాడు ఆయాజు. ఎంత అద్భుతమైన సంఘటన. దీని గురించి ఇంకో కథ కూడా ఉందండి, అది కూడా మనం తెలుసుకుందాం. అంటే రాజు నీ పక్కన ఉండడం కన్నా సంపద ఏముంది? రాజు ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఆ సంపద అంతా ఆయాజుకే వస్తుంది. కానీ ఆయాజ్ అది కూడా అంటలేదు, నువ్వే నా సంపద తండ్రి అని చెప్తున్నాడు. రాజు ఊరేగింపు అయిన తర్వాత కొలువు చేరి ఈ సంఘటన ద్వారా ఆయాజు యొక్క విలువెంతో బహిర్గత పరిచాడు. దీన్నే బాబా మాకు చెబుతూ, మీరు నన్నే కలిగి ఉన్నప్పుడు మీరు సమస్తాన్ని కలిగి ఉంటారు. ఇంతకు మించి మీకేం కావాలి? 2 చేతులతో నన్ను గట్టిగా పట్టుకోండి అన్నారు మెహర్ బాబా అని ముగించారు ఈ కథని ఇరిచి. ఇదే కథనండి ఒకసారి రాజుగారు తన వైభవాన్నంతా ఆ ఎగ్జిబిషన్ చేస్తారు. చేస్తే ప్రజలందరినీ సందర్శించమంటూ ఉంటారు. సడన్ గా రాజుగారికి ఒక కోరిక పుడుతుంది, ఇప్పుడు ఎవరు ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు వాళ్ళదైపోతుంది అని. అంటే మొత్తం అందరూ రాజును వదిలేసి ఆ సంపదను ముట్టుకుని వెళ్ళిపోతారు. రాజు పక్కన విసురుతూ ఉంటారు కదా పరిచారికలు, అందులో ఒక ఆమె వెళ్ళిపోతుంది, ఒక పరిచారిక మాత్రం ఉండిపోతుంది. రాజు అంటాడు, అందరూ వెళ్ళిపోయి ఎవరిది కావస్తే అది తీసేసుకుంటారు కదా, నువ్వు కూడా వెళ్ళు, నాకేం సేవ చెయ్యొద్దు అంటే, అప్పుడు రాజు మీద చెయ్యి వేస్తుందండి ఆ పరిచారిక. అంటే నా మీద చెయ్యి వేస్తే నీకేమొస్తుంది అంటే, అప్పుడు చెప్తుంది పరిచారిక, తండ్రి ఈ సంపదంతా నీది, ఈ రాజ్యం నీది, ప్రజలు మీరు అంతా కూడా మీరే నా వారైనప్పుడు ఎంతసేపు నేను ఈ మొత్తం నాదే అవుతుంది కదా, ఈ సంపద, ఈ ప్రజలు, ఈ రాజ్యం అంతా నాదే అవుతుంది, మీరు నా వారైనప్పుడు అంటుంది. బాబాయ్ ఈ కథ కూడా బాబాయ్ చెప్పారండి. అంటే చక్రవర్తే మనవాడైతే కనుక మనకి దేనికి లోటు ఉండదు అని. అలాగే బాబా కూడా ఏంటంటున్నారంటే, నా కొంగు పట్టుకుంటే సమస్తాన్ని నువ్వు పొందగలవు అన్నారు బాబా. కాబట్టి అద్భుతమైన ఈ కథల ద్వారా మనకి ఏం అవగతమైందంటే, బాబా కొంగు పట్టుకోవడమే మన జీవిత లక్ష్యం, గమ్యం చేరుస్తుంది కనుక అదే సత్యం, అదే ముఖ్యం కనుక ఆ కొంగుని జార విడుచుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ప్రభు ప్రేమలో తరిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతికి అరుణ రవీంద్ర గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. హలో. జై బాబా అండి. జై బాబా అరుణ గారు. बाबा अवतार मेरे बाबा की जय।
अवतार मेहर बाबा कीजिए। మనసు హారతి నీకు మౌనావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి, ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి, అన్ని నీవై సాకు అవతార పురుష, మనసు మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. నిన్ను వీడగలేని అసమర్థులము మేము, నిన్ను వీడగలేని అసమర్థులము మేము, ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా, చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యము కలిగించు భగవదావతారా, చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యము కలిగించు భగవదావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా, పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా, లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు, సచ్చిదానందుడవు సాకారుడవు నీవు, ఆర్తి తీర్చగరారా కలియుగావతారా, ఆర్తి తీర్చగరార కలియుగావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి అందరికి.